అందరికీ నమస్కారం. రాఖీ పండుగ విశిష్టత గురించి, అలాగే రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం రాఖీ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఓ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంది. అప్పుడు ఇంద్రుడు సతీమణి సచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకుంటుంది. అప్పుడు ఇంద్రుడిని కాపాడటానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడు. అప్పుడు సచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసిని నాశనం చేస్తాడు. అప్పటి నుంచి ఈ రాఖీ దారం ఉనికిలోకి వచ్చింది. ద్రౌపది కృష్ణుని బంధం. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది కృష్ణుల అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని రక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టుకట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడిని దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఉంది. ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలః తేనత్వా మభిబధ్నామి రక్షేమాచల. రాఖీ కట్టే ముందు ఈ విధంగా శ్లోకాన్ని చదివి కట్టాలి. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, ఓ రక్షాబంధమా, మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టే నేను నిన్ను ధరిస్తున్నాను అని అర్థం. సర్వే జనా సుఖినో భవంతు.